సో ఇప్పుడు మనం రెండో స్కీమ్ మాట్లాడుకోబోతున్నాం, అది ముద్రా యోజన. ఇది యాక్చువల్గా స్మాల్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ని డెవలప్ చేయడం కోసం ఈ యోజన స్టార్ట్ చేసింది గవర్నమెంట్. దీంట్లో బ్యాంక్ గవర్నమెంట్తో టైప్ అవుతుంది. సో చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మీకు లోన్స్ శాంక్షన్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో 3 రకాల లోన్స్ మనం అప్లై చేసుకోవచ్చు. ఒకటి శిశు లోన్, రెండోది కిషోర్ లోన్, మూడోది తరుణ్ లోన్. మీరు ఫస్ట్ టైం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, దీని ఇన్వెస్ట్మెంట్ కోసం మినిమం డాక్యుమెంట్స్ తోటి మీరు ఈ లోన్ అప్లై చేసుకోవచ్చు. దాదాపుగా 5 lakhs దాకా మనకి లోన్ శాంక్షన్ అవుతుంది అనమాట. ఈ లోన్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 1% పర్ మంత్, అంటే దాదాపుగా ఇయర్కి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీకు లోన్ వస్తుంది. చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. దీన్ని రీపే చేయడానికి మనకు 5 years దాకా టైం ఇస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి శిశు లోన్. మీరు ఇప్పుడే ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు. సో ఈ లోన్లో మీరు అప్లై చేయొచ్చు. దాదాపుగా చిన్న డాక్యుమెంట్స్ తోటి మీకు 50,000 దాకా లోన్ వస్తుంది. నెలకి 1% ఇంట్రెస్ట్, దాదాపుగా సంవత్సరానికి 12% ఇంట్రెస్ట్ అనమాట. మీరు 5 సంవత్సరాల్లో ఈ అమౌంట్ని రీపే చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి కిషోర్ లోన్. ఈ కిషోర్ లోన్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ నడిపిస్తున్నారు, మీరు ఒక ఎంటర్ప్రీనర్, ఓకే. సో దానికి మీ బిజినెస్ డెవలప్మెంట్కి మనీ అవసరం పడుతుంది. సో అందుకని మీరు మినిమం డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేస్తే 50,000 నుంచి 5 lakhs దాకా కూడా మీకు లోన్ శాంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ లోన్కి ఇంట్రెస్ట్ బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ మీద ఆధారపడుతుంది, అంటే వేరియబుల్. సో బ్యాంకు ఎలా ఇస్తుందో, బ్యాంక్ ఎంతలో ఇస్తుందో దానికి తగ్గట్టు లోన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి తరుణ్ లోన్. మీ బిజినెస్కి 5 lakhs సరిపోదు. సో అలాంటప్పుడు 5 lakhs నుంచి 10 lakhs దాకా కూడా మీకు లోన్ శాంక్షన్ అవుతుంది అన్నమాట. దీని మీద కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ లోన్స్ అప్లై చేయడానికి ఈ ప్రొసీజర్ ఏంటనేది తెలుసుకోవడానికి నేను ముద్రా లోన్ వెబ్సైట్ లింక్ను మీకు ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళండి, ఇంకా డీటెయిల్స్ తెలుసుకోండి, ఓకే. సో మీకు ఈ ప్రొసీజర్ ఏంటనేది కూడా అందులో మీకు ఈజీగా తెలిసిపోతుంది.